అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీకు శుభములు చెప్పుకుంటూ, ఈరోజు దేవుని వాక్యం సోమవారం నాడ మనం క్యాలెండర్లో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనంలో మరి అక్కడ ఈ రీతిగా ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. మొత్తం ఈ వాక్యంలో రెండో భాగంలో ఉంటుంది. పూర్తి వాక్యం ఎట్లుంటుంది? నీ కొట్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అంటాడు. నీ కొట్లలోనూ నీ చేయు ప్రయత్నములన్నిటిలోనూ కదా, నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన దేశంలో మన కొట్లో, అంటే ఈ ఒక 28వ అధ్యాయము మనం చూస్తే ప్రియులారా, దేవుని ఆశీర్వాదము ఒక అధ్యాయం అని కూడా చెప్పచ్చు. ఆశీర్వాదము మరి శాపము ఎట్లా ఒక దేవుని ప్రజలు తమ మీద తెచ్చుకుంటారు అన్నదానికి ఇక్కడ మంచిగా దేవుడు రాసిపెట్టినారు. దేవుని ఆజ్ఞలు కైగొని ఆయనకు భయభక్తులుగా జీవిస్తే ఆశీర్వాదాలు, లేక ఆయన ఆజ్ఞకు విరోధంగా జీవిస్తే శాపాలు అని మనము ఈ అధ్యాయంలో చూస్తాం. మన అనుదిన జీవితాల్లో మనం ప్రభు మీద విశ్వసిస్తూ అనేక ప్రయత్నాలు చేస్తూ మనం ముందుకు సాగే జీవితం ఉంటుంది. ఇలాంటి సమయంలో మరి మనము అనేకసార్లు ఏమవుతుందంటే ప్రియులారా, ప్రయత్నాలన్నీ కూడా జరగవు. ఏం ప్రయత్నించినా ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. ఇంట్లో ఎంత కొరత ఉంటుంది, ఏం చేయాలి ఏమి అనేది అనేకసార్లు మనకు అర్థం కాదు. కడుపు ఖాళీగా ఉంటుంది, జేబు ఖాళీగా ఉంటుంది, ఇంట్లో అన్నీ ఖాళీగా ఉంటాయి. ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, ప్రయత్నం చేసిన దేవుని ఆశీర్వాదం సరిగా పొందట్లేదు, దేవుని ఆశీర్వాదం రావట్లేదు, కొరతలు తీర్చబడట్లేదు, పేదరికం తీర్చబడట్లేదు. ఎంతో కష్టంగా కుటుంబం సాగుతుంది, ముందుకు వెళ్తుంది. ఇలాంటి సమయంలో ఇన్ని వాగ్దానాలు ఉన్నా నా పట్ల ఏం చేయట్లేదు, ఏం కావట్లేదని నిరాశ కూడా వస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనం నూతన నిబంధనలో ప్రభువైన క్రీస్తు వారిలో ఉన్నాము. క్రీస్తులో మనకు అన్నీ కూడా ఆశీర్వాదాలు మన జీవితంలో వచ్చినాయి. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా చెప్తారు. ఏమని చెప్తారు అక్కడ? మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడిని స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినారు. ఏంటి? పరలోక విషయములలో అని చెప్పబడింది. అంటే ఆశీర్వాదాలు భూలోక విషయంలో కూడా ఆశీర్వాదాలు, పరలోక విషయంలో కూడా ఆశీర్వాదాలు. దేవుని వాక్యము పాత నిబంధనలో మనం చూస్తే భూలోక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో కూడా చెప్పబడింది. ఎక్కువ భూలోక విషయాల్లో అక్కడ అన్ని ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఏం చేస్తే ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయని పాత నిబంధనలు చూస్తే, క్రీస్తునందు ఎంత ఐశ్వర్య గల ఆశీర్వాదం ఉంది అనేది నూతన నిబంధనలో మనకు చెప్పబడుతుంది. అంటే భూ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు. అందుకే ఇక్కడ రాయబడింది కదా, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించినారు. అంటే ఇప్పుడు ప్రశ్న ఏమంటే, భూ సంబంధమైన కొరతలున్నా, కష్టాలున్నా, సమస్యలున్నా మన ఆత్మీయ జీవితాల్లో పరలోక విషయంలో
ఆశీర్వాదాలు ఏమున్నాయి చూడండి క్రీస్తులో. అవి సమృద్ధిగా ఉన్నాయి, అవి పరిపూర్ణంగా ఉన్నాయి. వాటిలో ఏం కొరత లేదు. కొరత ఎక్కడుందంటే దాన్ని పొందడానికి లేక దాన్ని అనుభవించడానికి నాలో కొరత ఉంది. మా దృష్టి ఏమంటే ఎప్పుడు భూసంబంధమైన ఆశీర్వాదాల మీద ఉంటుంది. మనిషిని స్వభావం అది. దేవుడు భూసంబంధంగా కంటే ఫస్ట్ ఆత్మ సంబంధంగా ఆశీర్వాదించాలి, ఆ ఆశీర్వాదం అనుభవించాలి అని చూస్తారు. భూసంబంధమైనది అవసరం లేదని కాదు, అవసరము. ఎంత అవసరమో అంత ప్రభు ఇస్తారు. కొన్నిసార్లు ఆయన ఇడుస్తారు మమ్మల్ని ఆ కష్టానికి, ఆ నష్టానికి. దాని ద్వారా ఆత్మీయమైన నేర్పుదల, ప్రభు మీద ఆధారపడుట, ప్రభు హస్తం ఎంత గొప్పది అని అది అనుభవించుట నేర్పుతారు ప్రభు కొన్నిసార్లు మనకు అనేక విషయాలు. అట్టి విషయాల్లో, అలాంటి ఆత్మీయ జీవితాల్లో మనం ఏ రీతిగా ప్రభు మీద ఆధారపడి ఆత్మీయమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ భూ సంబంధమైన కొరతలన్నీ తీర్చుకుంటామో అది చాలా ప్రాముఖ్యం. మనం ఎప్పుడు హై భూ సంబంధమైన బ్లెస్సింగ్స్ ఎక్కువగా డబ్బు రావాలి, అది రావాలి, ఇది రావాలి, నాకు ఏం కొరత ఉండకూడదు అని అట్లా మనం చెప్పకూడదు. అలాంటి దృష్టినే ఉంచకూడదు. భూ సంబంధమైన మనకు ఎన్ని కొరతలు వచ్చినా ప్రభు దాన్ని తీరుస్తాడు. దాన్ని ప్రభు బాగా చేస్తారు, మంచిగా చేస్తారు, అంత చక్కపరుస్తారు. మనకేం కావాలి? పౌలు చెప్తారు చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8లో ఏం చెప్తారు? మనము 7, 8 కలిసి ఉన్నాయి. మనము లోకములోనికి ఏమీ తేలేదు, దీనుల నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఏమంట? వాటితో తృప్తి పొంది ఉంటాము. ఆలోచన ఏం చెప్తారంటే, సంతుష్టి సహితమైన దేవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అంటాడు. అంటే ఏం కావాలి మనకు? సంతుష్టమైన భక్తి కావాలి. అదే గొప్ప లాభం, అదే గొప్ప పరలోక ఐశ్వర్యంలో మమ్మల్ని చేరుస్తుంది. 5వ వచనం నుంచి, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము కొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి కదండి. మనకు సహితమైన తృప్తి కల దైవ భక్తిలో మనం ఎదగాలి, ఆత్మీయ జీవితాల్లో ఎదగాలి. ప్రభువు దాంట్లో ప్రతి ఒక్క ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఉంచినారు. దాన్ని అనుభవించడానికి ఎక్కువ ప్రయాసపడాలి. మన ప్రయాసం ఏముంటుంది? దేంట్లో ఉంటుంది? భూ సంబంధమైన ఆశీర్వాదం పొందడానికి ఎక్కువ ప్రయాసపడతాం. చాలాసార్లు అనుకుంటాం ఏమని, నా కొడుకుని చాలా దీవించినాడండి, సాఫ్ట్వేర్ ఇంజనీరు, డాక్టరు, ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు. అది మంచిది, అవసరం లేదు అని చెప్పట్లేదు. ఇట్లా చెప్పుకుంటారు కదా. ఇలాంటివి ఆత్మీయమైనవి ఏం చెప్పుకుంటారు? నా కుమారుడు రక్షణ పొందినాడండి, బాప్త్యం తీసుకున్నాడు, పరిచర్యలు ఇట్లా వాడబడుతున్నాడు, అనేక ఆత్మలు క్షేమం కొరకు, ఆత్మరక్షణ కొరకు నా కొడుకుని, నా కూతురుని, నన్ను, నా భార్యను, నా కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పగలమా? చాలామంది చెప్పలేరు ఇది. ఎందుకు? మన దృష్టి అంతా భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఉండదు ప్రియులారా. అందుకే దేవుడి నుండి నువ్వు భూ సంబంధంగా ఎంత డబ్బులు పొందినా, మంచి ఉద్యోగం పొందినా, ఇల్లు పొందినా, పొలాలు పొందినా, వాటితో
మనం పరీక్షించుకునే విషయం ఏమంటే ఎఫెసీ 1:3 ఉంది కదా, ఆత్మ సంబంధమైన పరలోకపు ఆశీర్వాదాల్లో అది ఎంత నేను పొందినాను, అది ఎంత ఎంజాయ్ చేస్తున్నాను, అది ఎంత సంపాదించుకున్నాను, దాంట్లో ఎంత ఐశ్వర్యుడైనాను. పౌలు గారు చెప్తారు కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీరు ఎరగరా అంటాడు. ఏమి ఎరగడాలి? మమ్మల్ని ఐశ్వర్యవంతం చేయడానికి ఆయన దరిద్రుడు అయినాడు, ఆయన పేదోడు అయినాడు. దేంట్లో? భూ సంబంధంగా కాదు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఇవ్వడానికి. అందుకే ఆత్మీయమైన ఐశ్వర్యం, ఆత్మీయమైన ఆశీర్వాదంలో ఎంత ఎదుగుతున్నావు దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, ఇది చాలా ప్రాముఖ్యం. దాని మీద దృష్టి ఉంచి ముందుకెళ్తే ప్రభు గొప్ప కార్యాలు నా జీవితంలో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో చేస్తారు. అట్లా ప్రభుని సమర్పించుకుందాం. ప్రభుగల తండ్రి, మీకు స్తోత్రాలు. మా దృష్టి ఎప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఉంటుంది, దాన్ని తీయండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి, ఆత్మీయంగా ముందుకు సాగడం అది ఎంతో అవసరం. దాన్ని ఇడిచిపెట్టి చాలామంది డబ్బు వెనుక, ఆస్తి వెనుక, అంతస్తు వెనుక పోయి తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. అటు వారిని కృప చూపించండి, బలపరచండి, దయ చూపండి. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొంది ప్రతి ఒక్క సేవలో, పరిచర్యలో, ఆత్మీయ జీవితాల్లో ఎదగడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అదే రీతిగా భూ సంబంధంగా ఎంతో ఫైనాన్షియలీ కుటుంబాలు, పిల్లలు, భార్య భర్తలు ప్రయాసపడిన వారి అవసరతలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్రీస్తు మాదేశ నుండి మీరు తీర్చే దేవుడు కనుక మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ తాము భూ సంబంధమైన వాటి అవసరత మీద ఎక్కువ దృష్టి పెట్టక ఆత్మ సంబంధమైన అవసరతాలు, క్రీస్తులో ఉండే అవసరతాల గురించి వారు ఎక్కువ ప్రాముఖ్యత లేక వారు దృష్టి పెట్టడానికి వారికి బలపరిచి నడిపించమని మేము చూస్తున్నాం. ఇటు మీరు అడుగుకుంటే, ఊహించుకుంటే అత్యధికమైన కార్యం చేసి నడిపించే గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు, విమోచకుడు మీరైనందుకు సమస్త ఘనత మహిమీకే చెల్లించుకుంటూ మీరు చేసిన మేలు ఉపకారం బట్టి స్తుతిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతజ్ఞతతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియులారా. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.